సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు సత్రంపాడు శాంతినగర్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 1వ పట్టణ సీఏ రాజశేఖర్, 3 టౌన్ ఎస్ఐ వారి సిబ్బంది విస్తృత స్థాయిలో ప్రతి వాహనాన్ని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సీఏ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మద్యం సేవించి వాహనం నడపడం వలన వారికే కాకుండా వారి కుటుంబానికి కూడా తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. కాబట్టి మద్యం సేవించి వాహనాలను నడపవద్దని వాహనదారులకి తెలిపారు. నేను చెప్పేంత వరకు ఆపాలి. ఊదు 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 చెప్పేంత వరకు ఊదు 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 బాబు అనుకుని బండి నేను వస్తాను. నోట్లో పెట్టి నోట్లో పెట్టుకోకుండా గాలు ఉంటాయి. ఏలూరు జిల్లా భీమడోలు పోలీస్ స్టేషన్లో బాధితులకి న్యాయం జరగడం లేదని దళిత నాయకులు ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లా భీమడోల్లో ఉంటున్న నాగేశ్వరి వయసు 24 సంవత్సరాలు అనే మహిళని పొలసానిపల్లిలో ఉంటున్న ఇగలాటి రవికుమార్ వయసు 25 సంవత్సరాలు ప్రేమ పేరుతో మోసగించాడు. దీనిపై బాధితురాలు శనివారం మాట్లాడుతూ రవికుమార్ 2 సంవత్సరాలు తనతో బలవంతంగా శారీరకంగా సంసారం చేశాడని చెప్పారు. పెళ్లి ప్రస్తావన తీసుకుని రాగానే తన అన్న వదిన అయిన విస్సంకోటి కృష్ణ దుర్గలను పిలిపించి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నట్లు వాపోయారు. తన పెళ్లి విషయమై పెద్దలతో కలిసి విస్సకోటి కృష్ణ దుర్గా ఇంటికి వెళ్లి నిలతీగా నువ్వు కులం తక్కువ దానివి, మాకు సరిపోవు, మా తమ్ముడితో మళ్లీ నువ్వు తిరిగినట్లు కనపడితే రౌడీలను పెట్టించి నేను హత్య చేయిస్తానని బెదిరించినట్లు వాపోయింది. మహిళ చట్టాలు ఎన్ని ఉన్నా కూడా బాధిత మహిళలకి న్యాయం మాత్రం అందని ద్రాక్షలా ఉందని తెలిపారు. ఈ కేసులో వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం నిందితులుగా అండగా ఉంటున్నారని తెలియజేశారు. నాగేశ్వరికి న్యాయం జరగకపోతే మహిళా సంఘాలు దళిత నాయకులతో కలిసి నిరసన ఆందోళన ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. భీమడోలు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సంధిలో నేను ఇంట్లో నివాసం ఉంటున్నాను. గత 2 ఏళ్లుగా కోనసన్పల్లికి చెందిన ఈగలటి రవికుమార్ అనే అబ్బాయి నా వెంబడి పడి నన్ను వేధించి నిన్ను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటానని నాతో బలవంతంగాను శారీరకంగాను నాతో 2 సంవత్సరాలు సంసారం చేశాడు. తర్వాత 2 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను పెళ్లి చేసుకోమని అడగగా వాళ్ళ అన్నయ్య అయిన విశాఖోటి కృష్ణ, వాళ్ళ వదిన అయిన విశాఖోటి దుర్గా వచ్చి నువ్వు మా తమ్ముడితో సంసారం ఎందుకు చేస్తున్నావు, తక్కువ కులందానికి చెందిన దానివని, మాకు సరిపోవని, మా తమ్ముడితో సంసారం చేసినట్టు తిరిగినట్టు మాట్లాడినట్టు జరిగితే మేము చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వాళ్ళ తమ్ముడిని బలవంతంగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అనగా భీమడోలు పిఎస్లో నేను కంప్లైంట్ చేయగా గోగురుమూడి రవికుమార్, నేను దళిత నాయకుడిని, భీమడోలు మాది. మొన్న 7 నెలల్లో లోబుల నాగేశ్వరి అనే అమ్మాయి 24 సంవత్సరాలు ఎస్టీ కులం చెందినటువంటి పాప. ఆమెని పోలసానపల్లి గ్రామానికి చెందిన అగ్రకులస్తుడైన ఎగలాటి రవికుమార్ అనే అతను 2023-24 సంవత్సరంలో నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి ఆ అమ్మాయితో సహజీవనం చేసి బలవంతంగా శారీరకంగా అనుభవించి 2 ఇళ్ళు 3 ఇళ్ళు మార్చి ఆ ఇళ్లలో కూడా సంసారం చేసి దాని తర్వాత వాళ్ళ అన్న ఇసాకోటి కృష్ణ, ఇసాకోటి దుర్గా వాళ్ళు వచ్చి ద్వారకా నగర్లో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి
నువ్వు పొలం దక్కుదానివి, మా తమ్ముడితో నువ్వు ఎందుకు సంసారం చేస్తున్నావు అని చెప్పేసి నేను చంపేస్తాను, అక్కడ ఉంటే వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరించి ఆ ఏగలాటి రవికుమార్ని తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ పిన్నంతో కలిసి వెళ్ళి అక్కడ పాల్సన్పల్లిలో ఉన్నటువంటి ఇసాకోటి కృష్ణ ఇంటికి వెళ్ళి అడగ్గా, నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను చంపేస్తాను, నువ్వు తక్కువ కులం దానివి, నువ్వు మా తమ్ముడికి సరిపోవు, నువ్వు వెంటనే వెళ్ళకపోతే రౌడీలు పెట్టి ఏం సరే చంపించేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. వెంటనే వచ్చి భీమడోల్ పిఎస్లో కేసు పెట్టి ఆమె కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ 18/7/2024 ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ని ఏలూరు డిఎస్పీ, అప్పటి డిఎస్పీ అయిన శ్రీనివాసులు గారికి పంపించడం జరిగింది. అప్పుడు ఆయన వచ్చి 24/7/2024 భీమడోలు వచ్చి ఎక్కడెక్కడైతే వీళ్ళు సంసారం చేశారో, ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ ఇళ్ళన్నీ కూడా విచారించి, సాక్షులు విచారించి వెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా తర్వాత ఏమన్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నారు. నాగేశ్వరి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్టీ, ఆ ఎస్టీ సర్టిఫికేట్ కూడా మేము తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ సర్టిఫికేట్లన్నీ తీసుకున్నారు. ఇంకా ఏంటంటే పెండింగ్, ఇంకా ఏగలాటి రవికుమార్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు, మేము అందుకనే అరెస్ట్ చేయట్లేదని చెప్తున్నారు. కనుక ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్పీ గారు వెంటనే స్పందించి ఇదిగో ఈ నాగేశ్వరి జరిగిన అన్యాయాన్ని ఏలూరు దళిత క్రైస్తవుల్ని దళిత ఎస్సీలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని ఏలూరు నగర దళిత క్రైస్తవ సంఘాలు శనివారం ఏలూరులో ర్యాలీ చేపట్టారు. జేవిఆర్ నగర్ లో ప్రారంభమైన ర్యాలీ ఏలూరు కలెక్టరేట్ వరకు చేరుకుంది. అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత క్రైస్తవ సంఘాలు ప్రతినిధులు మాట్లాడుతూ గత 74 ఏళ్లుగా ప్రతి ఏడాది ఆగస్టు 10వ తేదీన దళిత రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయని క్రైస్తవ నాయకులు తెలియజేశారు. 74 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకి రాజ్యాంగబద్ధంగా అందవలసిన రిజర్వేషన్ ఫలాలు అందనీయకుండా పక్షపాత వైఖరితో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి ఎస్సీ హోదా, షెడ్యూల్ కాస్ట్ హోదా గురించి గత 74 సంవత్సరాల నుండి పోరాడుతూ ఉన్నాము. ఈరోజు క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి, మతము మారినా కులము మారదు అన్న నినాదంపై ఈరోజు ఏలూరు నగరం ఉన్నటువంటి అందరు క్రైస్తవులు, అన్ని శాఖల వారు ఈ ఎస్సీ హోదా గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కావాలని చెప్పి బ్లాక్ డేగా భారతదేశం క్రైస్తవులందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆగస్టు 10వ తేదీన గత 74 సంవత్సరాల నుండి పోరాటం జరుగుతూనే ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మరి దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ కావాలని మేము అందరం కూడా కోరుతున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారికి లేదా ప్రభుత్వ ప్రతినిధులకి మెమోరాండం ఇవ్వబోతూ ఉన్నాం. వారి ద్వారా రాష్ట్రపతికి పంపించాలని కోరుతున్నాం. ప్రాథమిక హక్కులను, మత స్వేచ్ఛను కల్పించడం జరిగింది. దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా తీసేస్తూ 1950లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ తెచ్చారు. దాంట్లో పారా 3ని తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు. మరి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని కూడా రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. అలాగే జస్టిస్ బాలకృష్ణ కమిషన్ కాలయాపనకి వేశారు. ఆ కమిషన్ పక్కన పెట్టి రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసులు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మార్లు ప్రభుత్వానికి మేము విన్నపాలు చేస్తూ ఉన్నాం. మరి శాంతియుత ర్యాలీని చేస్తూ ఉన్నాం. మరి జస్టిస్ రంగనాథ్ కమిషన్ మిశ్రా వారు కూడా ఈ క్రైస్తవులు వీళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇతర మతాల్లో ఉన్న దళితుల స్థితిగతులు ఎలాగున్నాయో
క్రైస్తవ మతం స్వీకరించిన వారి దళితుల స్థితిగతులు కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పని వాళ్ళు నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికను ఏలూరు జిల్లాలో ఈ నెల 17వ తేదీన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరసనగా మాలజాతి యోధులు పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు దళిత నాయకులు తెలిపారు. ఏలూరు నగరంలోని విలేకరుల సమావేశంలో పలువురు దళిత నాయకులు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాల వలన దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గాల్లో ఆందోళన కలిగిందని తెలిపారు. నేతలు రమేష్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రతి ఇంటి బిడ్డ పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్బూరి అనిల్, విజయ్, పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ విషయంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సమీక్షించాలని చెప్పి కోరుకుంటూ ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈ నెల 17వ తేదీన శనివారం నాడు ఉదయం 10 గంటలకి ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర గల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుండి ఇండోర్ స్టేడియం వరకు కూడా, అంటే కలెక్టర్ గారి కార్యాలయం వరకు కూడా మాలల మహాశక్తి ర్యాలీ ప్రదర్శనని నిర్వహించదలిచాము. దీనిలో అన్ని సంఘాల సమన్వయంతో, మాలల యొక్క నాయకుల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అంశాలు ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఎస్సీలో ఉండేటువంటి అందరికీ కూడా ఇబ్బందికరమైన అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి. ముఖ్యంగా క్రిమిలేయర్ విషయంలో వాళ్ళు ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వీరందరికీ కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీలపై ఇచ్చినటువంటి తీర్పుపై భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న కారణం చేత ఏ కార్యక్రమం చేసినా భారత రాజ్యాంగ ప్రకారంగానే చేయాలని మనకు రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఆ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంలో వాస్తవం చెప్పాలంటే జడ్జిలను గౌరవించాలి. కానీ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విషయంలో తీర్పు సరైనది కాదని భావించి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము దీన్ని తీసుకుని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. అయితే మన సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఎస్సీ క్లాసిఫికేషన్ వరకే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి మధ్యన ఇతరులను కలుపుకొని దేశవ్యాప్తంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 341 ప్రకారం చేసినటువంటి ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పుని 5 జడ్జీల ఒక తీర్మానం జడ్జి జడ్జిమెంట్ ఇస్తే ఇప్పుడు అది చెల్లదని చెప్పి 7 జడ్జీల యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం అనేది. యువ నాయకులు అందరం కలిసి సమన్వయపరుచుకుని మన జాతి రక్షణ కోసం, మన జాతి హక్కుల కోసం ఏదైతే ముందు ఒక యాక్షన్ ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నామో దానిలో భాగంగా 17వ తారీఖున మాల జాతి యోధుల పోరాట సంఘం తరపున మరి ఒక ర్యాలీని తలపెట్టాం. ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, ఈ మీడియా సమావేశం ద్వారా మీడియాలో ఎక్కువగా ఉండేవారు ఎస్సీలు, అందులో మాలలు కూడా ఎక్కువ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. మన యొక్క జాతి రక్షణ మీ చేతుల్లో ఉంది. మీరు ఈ మీడియా ద్వారా మేము చేసే ఈ పోరాటాన్ని చింతలపూడి మండలంలో 2023-24 సంవత్సరంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అగ్రస్థానంలో నిలవడం జరిగిందని చింతలపూడి పట్టణ సెసి స్కూల్ ప్రిన్సిపల్ రాజా తెలిపారు. ప్రతిభ గల విద్యార్థులకి ఐఐటీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. పాఠశాలలో ఆధునికరమైన వసతులతో విద్యార్థులకి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. పాఠశాలను ప్రారంభించి 650 మంది విద్యార్థులతో విజయవంతంగా నడపడం జరుగుతుందని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. बोलिए
నమస్తే అండి, నేను శశి స్కూల్ ప్రిన్సిపల్ రాజా గారినండి. ఇక్కడ శశి స్కూల్ 2018-19 విద్యా సంవత్సరంలో స్థాపించడం జరిగిందండి. స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా విజయవంతంగా రన్ చేస్తూ వస్తున్నాము. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో చింతలపూడి మండలంలోనే అగ్రస్థానంగా నిలిచామండి. మొదటి స్థానం నుంచి మొదటి 5 స్థానాలు మేమే కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యా సంవత్సరం 24-25లో కూడా 650 మంది పిల్లలతో విజయవంతంగా నడిపిస్తూ ఉన్నాము. ఇక్కడ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రత్యేకమైన ల్యాబ్ ఫెసిలిటీ, లైబ్రరీ ఫెసిలిటీస్తో పాటుగా పిల్లల కోసం మంచి త్రాగునీటి వసతితో మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా మేము అందిస్తున్నామండి. ప్రైమరీ పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ ప్రైమరీ పిల్లలకి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ కాంబినేషన్లో ఉండేలాగా ఇంటిగ్రేటెడ్ కరికులంను మేము అందించడం జరుగుతుంది. అదేవిధంగా హై స్కూల్ పిల్లలకి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో ప్రతిభావంతులైన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఐఐటి మెడికల్ ఫౌండేషన్తో ప్రత్యేకమైన తరగతులను నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రతి వారం కూడా ఆ వారంలో ఏదైతే సిలబస్ జరిగిందో దాని మీద వారాంతంలో వీకెండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, వీకెండ్ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్తో పిల్లలని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఇంటర్మీడియట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు మెడికల్ సీట్ కోసం కానీ ఐఐటి సీట్స్ కోసం కానీ సాధించే విధంగా పిల్లల్ని ఇక్కడే తర్ఫీదునివ్వడం జరుగుతుంది. ఒక్క చదువు మీదే కాకుండా పిల్లలు ఎవరైతే కోకరికులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్గా ఉన్నారో ప్రభుత్వం తరగతులు నిర్వహించే ప్రతి ఒక్క గేమ్స్ కూడా మేము తీసుకువెళ్తామండి. ఆ గేమ్స్లో గత ఏడాది 23-24 విద్యా సంవత్సరంలో టి భార్గవి అనే విద్యార్థి మా స్కూల్ నుంచి 400x4 రిలే రన్నింగ్లో గోల్డ్ మెడల్ కూడా సాధించింది. పిల్లలకి ఈ విధమైన సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఒక్క చోట కూడా మేము తీసుకువెళ్తున్నామండి. ఎవరైతే పిల్లలు సబ్జెక్ట్ పరంగా వీక్ ఉన్నారో సాయంత్రం సమయంలో వాళ్ళకి ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తూ వాళ్ళకి స్టడీ అవర్స్ మీద తీసుకుంటూ ఎలాంటి ఒత్తిడి లేని విద్యను మేము అందిస్తున్నాము. ఈ విధంగా ఇంకా కొంచెం ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి గ్రామంలో శనివారం పాల ఉత్పత్తిదారుల సాగర సంఘం ఆవరణలో తాటిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. తాటిపూడి ఎత్తిపోతల పథకం కాల్వల పనులు వెంటనే పూర్తి చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం విధులు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి గారపాటి చంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించారు. మన ప్రాంతానికి నీరు రాక తాడిపూడి కాలువ పనులు వెంటనే తాడిపూడి కాలువ పనులు వెంటనే ఇవ్వాలి. రైతులకు నీళ్లు, రైతులకు సాగు నీళ్లు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు తాడిపూడి ఎత్తిపోతల పథకం సంబంధించిన ఆయకట్టు రైతుల సమావేశాన్ని ఎం నాగులపల్లిలో నిర్వహించాము. ప్రధానంగా తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలకి నీళ్ళు అందించే ఎత్తిపోతల పథకం ఇది. అయితే ఇది ద్వారకా తిరుమల మండలం, దెందులూరు మండలం ఈ ఆయకట్టు ఈ ఎత్తిపోతల పథకానికి శివారు ప్రాంతంగా ఉన్నది. అయితే ద్వారకా తిరుమల మండలం వరకు ఈ తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తున్నా ఇటు ద్వారకా తిరుమల మండలంలో కానీ దెందులూరు మండలంలో కానీ ఈ సాగునీరు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అయితే కాలువలు తవ్వుకోవడానికి రైతుల నుంచి భూమి సేకరణ చేశారు, రైతులు భూములు ఇచ్చారు, కాలువలు తవ్వారు. అయితే చాలా చోట్ల అరకొర కాలువలు తవ్వి వదిలేయడం జరిగింది. ఆ కాలువలన్నీ కూడా ఇవన్నీ కూడా జంగిల్తో అట్లాగే చెత్త చెదారంతో నిండిపోయిన పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. అయితే ఈ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల బోర్లు సక్రమంగా పనిచేయక చాలా సందర్భాల్లో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ అనేక చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు కూడా నీళ్ళు అందే పరిస్థితి కూడా కనబడట్లేదు. మరి చెరువులు నింపుకోవడానికైనా, పంట భూములు సాగునీరుకైనా, అట్లాగే తాగడానికి కూడా నీళ్ళకి అవసరమైన సందర్భాల్లో ఈ తాడిపూడి కాలం నీళ్ళు వస్తే రైతులకి, ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి అట్లాంటి తాడిపూడి ఎత్తిపోతల పథకం యొక్క కాలువ పనులు పూర్తి చేయకుండా అరకొర తవ్వి వదిలేయడం వల్ల గత 15 సంవత్సరాలుగా ఇది నిరుపయోగంగా ఉందో తప్ప ఈ ప్రాంత రైతాంగానికి, ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. ఈరోజు ఇక్కడ ఎం నాగులపల్లి పాల కేంద్రం దగ్గర తాడిపూడి కాలువకు సంబంధించిన రైతుల సదస్సు జరిగింది. ఈ తాడిపూడి కాలువ సుమారుగా 15-16 సంవత్సరాలు అయింది తవ్వి, కానీ అక్కడక్కడ పనులు అసమగ్రంగా మిగిలిపోయినాయి.
కానీ ఈరోజు 10-15 సంవత్సరాలు మట్టి ఈరోజు వస్తే రేపు వస్తే ఈ కాలం నీళ్ళు వస్తాయి మేము పెట్టుకోవచ్చు అని ఈ భూములు ఇచ్చిన రైతులు ఇతర రైతులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు కూడా ఈ సాగునీరు రాకపోవటం వల్ల రైతులు నిరుత్సాహంగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. కానీ ద్వారకా తిరుమల మండలంలో కానీ దెందులూరు మండలంలో కానీ వాటర్ లెవెల్ అనేది బాగా గ్రౌండ్ వాటర్ అనేది బోర్లు కూడా బాగా తగ్గిపోతూ ఉన్నాయి. కానీ ఈ అన్నిటినీ కూడా చాలా ఉపయోగకరంగా ఈ తాడిపూడి కాలువ అనేది పనులు పూర్తి చేసి సాగునీరు ఇస్తే వాటర్ లెవెల్ రకరకాల ప్రయోజనాలన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉన్న ప్రజానికానికి కూడా ఉపయోగపడతాయి అనేది తెలియజేస్తూ వెంటనే ఈ కాలువని పూర్తి చేసి సాగునీరు అందించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.